మరి 2026 సంవత్సరంలో కుంభరాశి వారికి ఎలా ఉండబోతుంది? కుంభరాశికి కుంభరాశి వారికి ఇప్పుడు ప్రస్తుతము జూన్ 1వ తేదీ వరకు గురుబలం చాలా బాగుందండి. మిగతా గ్రహాల బలాలు అయితే లేవు. అటు రాహు బలం లేదు, కేతు బలం లేదు, అలాగే శనిగారి బలం కూడా లేదు. ప్రధాన గ్రహాలలో ఒక్క గురుబలం మాత్రమే ఉంది. అయితే ఒక్క గురుబలం బాగుంది కదా అంటే దీనిని బట్టి మిగతా గ్రహాల బలాలను కూడా మనం తెచ్చుకోవాలి. అక్కడ కొంచెం విఘ్నత పాటించుకోవాలన్నమాట. గురువుగారికి ఏది చేసినా తొందరగా అనుగ్రహిస్తారు ఆయన. గురుబలం బాగున్నప్పుడు గురువు ఇచ్చేటటువంటి ఫలితాలు అత్యధికమైన శుభాలు ఉంటాయి. కాబట్టి ఈ మిగతా గ్రహాల యొక్క స్తోత్ర పారాయణాలు చేసుకుంటే గురువు అనుగ్రహిస్తారు. మనకి ఆంజనేయ స్వామిని పూజ చేస్తే రాముడు కూడా మనని దీవిస్తారు. అలాగే రాముల వారి పూజ చేస్తే హనుమ కూడా వచ్చి మనకి రక్షణ కవచం ఇస్తాడు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ గురువుగారికి గనక మనము ధ్యానము చేసుకున్నా లేకపోతే ఏదైనా స్తోత్ర పారాయణాలు చేసుకున్నా మిగతా గ్రహాల బలాలన్నింటినీ పెంచుతారు ఆయన. అదే గురుబలం. గురువు బాగుండడం ఒక్కటే గురుబలం కాదు, మిగతా వాటి దుష్టత్వాన్ని తగ్గించడం కూడా గురుబలం సహకరించి గురుబలం. ఇక్కడ అది చెయ్యాలి. గురువుగారికి స్తోత్ర పారాయణాలతో గనక మనం మన భక్తిని ప్రదర్శించినట్లయితే తప్పనిసరిగా మిగతా గ్రహాల బలాలు పెరిగి మంచిగా మనశ్శాంతి ఉంటుందండి. ఎప్పుడైతే అభివృద్ధి కనిపించకపోయినా పర్వాలేదు కానీ మనశ్శాంతి ఉన్నట్టయితే ఆ మనిషి చాలా ప్రశాంతంగా ఉంటాడు. అబ్బా మంచి జరగకపోయినా పర్వాలేదు, మనకి చెడు జరగలేదు కదా, ఎందుకు వరి అవ్వడం, ఎందుకు ఈ మాత్రం ప్రశాంతంగా ఉండనిండి అంటారు. ప్రతి మనిషి కోరుకునేది మనశ్శాంతి. కాబట్టి ఆ మనశ్శాంతి అనేది గురువుగారు ఇచ్చేస్తారు. అంటే చెడు జరగని ఎవరైనా కర్మఫలం అనుభవించాలి ఎవరైనా, కానీ ఇక్కడ రక్షించమని అడుగుతూ ఉన్నప్పుడు ఆ కొద్దిగా కర్మఫలాన్ని తగ్గిస్తారనమాట. దానివల్ల మనశ్శాంతి వస్తుంది. ఇది బాగా గుర్తుపెట్టుకొని కుంభరాశి వాళ్ళకి ఏలినాటి శని జరుగుతోంది. రాశిలో రాహు ఉన్నారు, సప్తమంలో కేతు ఉన్నారు. ఇవి మూడు కూడా చాలా ఇబ్బందికరమైనవి. ద్వితీయంలో శనిగారు, ఏలినాటి శని, రాహుకేతువులు ఈ లగ్న సప్తమాల్లో ఉండడం అంటే వీళ్ళకి ఉక్కిరి బిక్కిరి అయినట్టుగా ఉంటుంది. ఏ పని అవ్వదు, అపనిందలు పడుతూ ఉంటాయి, అపవాదులు పడుతూ ఉంటాయి. నువ్వు చేతకాని వాడివి అని ఏదో ఒక విధంగా సతాయిస్తూ ఉంటారు పక్కనున్న వాళ్ళు. భార్యాభర్తల మధ్య అన్యోన్యత ఉండదు. అలాగే వివాహాది శుభకార్యాలు కుదరాలి అనుకున్నా కూడా ఎంత కృషి చేసుకున్నా అంత సంతృప్తిగా కుదరవు. ఇక మళ్ళీ ఈ 6వ స్థానంలోకి కర్కాటక రాశిలోకి గురువుగారు ప్రవేశించినప్పుడు మటుకు అస్సలు బాలేదు. అంటే మళ్ళీ 5 నెలల కాలం ఇక్కడ రాహు బాలేదు, కేతువు బాలేదు, శనిగారు బాలేదు, గురువుగారు కూడా బాలేదు. కాబట్టి ఇక్కడ చాలా చాలా ఇబ్బందులు ఉంటాయి, అపవాదులు ఉంటాయి, అపనిందలు ఉంటాయి, ధనము పోగొట్టుకునేటటువంటి పరిస్థితి. అలాగే ఈ సంతానం పరంగా కూడా చికాకులు ఉండడము, మాట వినకపోవడము, సంతాన వృద్ధి జరగకపోవడం. అంటే ఎవరికైనా అప్పుడు ఆ సమయంలో సంతానం కావాలి అనుకుంటే సంతానానికి చాలా చాలా ఆటంకాలు ఏర్పడతాయి. ఒక పట్టాన ఏదైనా ఔషధ సేవ చేసుకోవాలి అనడం, డాక్టర్స్ చుట్టూ తిరగడం, ఇలాంటివి ఉండే అవకాశం ఉంది. అలాగే కోర్టు చుట్టూ వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఏ గ్రహము బాలేదు, మిగతా గ్రహాలు ఈ రవి కానీ, బుధుడు కానీ, చంద్రుడు, కుజుడు, శుక్రుడు వీళ్ళ యొక్క సహకారం కూడా అంటే శుభ ఫలితాలు కూడా లేకపోయినట్లయితే కొంచెం ఈ పెద్ద మనుషుల పంచాయతీల్లోకి వెళ్ళడమో లేకపోతే కోర్టుకు వెళ్ళడమో పోలీస్ స్టేషన్లకు వెళ్ళడమో ఇలాంటివి ఏమన్నా ఉండేటటువంటి అవకాశాలు ఉన్నాయి. భార్యాభర్తల మధ్య అనుకూలత ఉండదు, పబ్లిక్ రిలేషన్స్ బాగుండవు. ముఖ్యంగా రాజకీయ నాయకులు అయితే చాలా ఇబ్బంది పడతారు. అలాగే విద్యార్థులు కూడా చాలా ఇబ్బంది పడతారు. ఇంకా గృహస్థులు అయితే చెప్పనే అవసరం లేదు, వివాహ జీవితంలో చాలా ఆటంకాలు కనిపిస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఒక విధమైన చికాకుతో కూడి ఉన్నాయి. మళ్ళీ తిరిగి అక్టోబర్ 31న ఎప్పుడైతే సింహరాశిలోకి గురుగారి ప్రవేశం జరిగిందో ఇక ఆ 2 నెలలు కొంచెం పర్వాలేదన్నట్టు. అప్పుడు కూడా రాహుకేతువులు అక్కడే ఉన్నారు. డిసెంబర్ 8 వరకు ఉంటారు కాబట్టి అక్కడ కూడా వాళ్ళ యొక్క ఫలితాలు వాళ్ళు చూపిస్తూ ఉంటారు. అయితే గురువుగారి 7వ స్థాన దృష్టి చేత కొద్దిగా పర్వాలేదు అనేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మనశ్శాంతి లేని కాలంలో మటుకు మనశ్శాంతి కోసం తప్పనిసరిగా యోగా చెయ్యండి. గురువు అనుగ్రహం కొరకు గురువుగారి యొక్క స్తోత్ర పారాయణాలు చెయ్యండి. ఎవరైనా పిల్లలకి విద్య నేర్పించండి. వేదం చదువుకునే వారికి కొంచెం గౌరవం
ఏ విధంగా గౌరవం మనం ఏ విధంగా వాళ్ళని గౌరవించుకోవాలి అంటే ఏదైనా వాళ్ళకి వస్త్రాలు ఇవ్వడము, వాళ్ళకి ఆహారానికి సంబంధించి ఇప్పుడు ఆశ్రమాలలో ఉండే పిల్లలు ఉండి చదువుకుంటూ ఉంటారు, వేద పఠనం జరుగుతూ ఉంటుంది, ఆశ్రమాలకు వెళ్తారు వాళ్ళు. అక్కడ ఏదైనా ఇన్ని రోజులు భోజనానికి మనం ధనం సహాయం చేద్దాం, లేదా వాళ్ళకి ఏదైనా పుస్తకాలు కొనిద్దాము, లేదా ఏదైనా వస్త్రాలు అవి కొనిద్దాము, ఇలా ఏదన్నా ముఖ్యంగా వేద పఠనం జరిగేటటువంటి విద్యార్థులకి సహాయం చేయడం చాలా చాలా మంచిది. అలాగే మాతృవర్గ రీత్యా కూడా సేవ చేయడం చాలా చాలా మంచిది. తర్వాత పసుపు వస్త్రాలు దానం చేయడం, పసుపు దానం చేయడం, పసుపు కుంకాలు మనం దానం చేస్తాం కదా, అలాగే పసుపుని దానం చేసినట్టయితే కూడా గురువుగారికి విశేషమైన ప్రీతి పసుపు అంటే. ఆయన కారకత్వం అన్నమాట, ఒక కారకత్వం పసుపు. కాబట్టి పసుపుని దానం చేసిన, ఏదైనా పండగలు అలాంటివన్నీ వచ్చినప్పుడు ఈ శనగలతో పదార్థం వండి గురువుకి నైవేద్యం సమర్పించాలి. గురువు అనగానే మనందరికీ తెలుసు దత్తాత్రేయుడు గురువు, సాయిబాబా గురువు, అలాగే మనకి ప్రత్యక్ష గురువులు ఉంటే వారు, దక్షిణామూర్తి గురువు. ఇలా గురువులకి గనక శనగలు వాళ్ళ ప్రీత్యర్థం ఆహారాన్ని నివేదన చేసి చక్కగా ఆహారాన్ని, ఆ ప్రసాదాన్ని భక్తులకి గనక పంచినట్లయితే, ఆశ్రమాలకు వెళ్ళినప్పుడు సద్గురువులు ఉంటారు కదా, వారికి శనగలతో వారికి ఇది చేయడం అనమాట, ఆశ్రమానికి శనగలు ఇవ్వడం, ఆ గురువు సంతృప్తి పడే విధంగా గనక చేసుకున్నట్టయితే చాలా వరకు బాధలు తగ్గిపోతాయండి. అలాగే ఈ శనిగారి యొక్క ఏలినాటి శని యొక్క ప్రభావం ఉంది కాబట్టి శనిగారికి తైలాభిషేకం చేసుకోవడము, నల్ల నువ్వులు దానం చేయడము, గోసేవ చేయడము చేస్తూ హనుమాన్ చాలీసా పఠన చెయ్యాలి, చాలా మంచిది. శివారాధన చెయ్యాలి, దుర్గాదేవి యొక్క పూజ చేసుకోవాలి. అలాగే గణపతికి గరికతో పూజ చేసినట్లయితే, ఉండ్రాళ్ళు సమర్పణ చేసినట్లయితే చాలా వరకు ఈ కష్టాలు ఏవైతే వస్తున్నాయో అవి తగ్గుతాయి. ఇలాంటివన్నీ గనక వీళ్ళు ఈ జాగ్రత్తలు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క పరిహారం చేసుకుంటూ ఉండాలి. అలా చేసుకుంటూ ఉన్నట్లయితే భగవంతుడు మనకి చక్కటి వరాలను ఇస్తాడు. ఈ గ్రహాలు కూడా కాస్త సంతృప్తికరంగా ఉంటాయి అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. సంవత్సరం మొత్తం మీద జాగ్రత్తలు తీసుకుంటూనే వెళ్ళాలి. వీళ్ళు మనకి ఇప్పుడు బాగుంది కదా, అప్పుడు బాగుంది కదా అని చెప్పి వాళ్ళు అంత ధైర్యంగా ఉండడం అనేది పనికిరాదు. మంచే జరుగుతుంది, కానీ మౌనాన్ని పాటించాలి. ఇక్కడ ఏలినాటి శని చివరి స్టేజ్కి వచ్చేసింది కదా, అయినప్పటికీ ఇంకా దగ్గర 2 సంవత్సరాల కాలం ఉంది ఏలినాటి శని కూడా. అలాంటప్పుడు మనకి ఎంతో బాగుంటుందిలే అనుకోవడానికి లేదు, చాలా ఆటంకాలు పడుతూ ఉంటాయి. ఏదైనా దెబ్బలు తగలడం కానీ, కర్ర దెబ్బలు తగలడం కానీ, భూమికి సంబంధించిన తగాదాలు ఉండడం కానీ, తర్వాత ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఉంటారు, వాళ్ళకి సరైన బిజినెస్ లేకపోవడం కానీ, ఇలాంటివన్నీ ఉంటూ ఉండడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అతి జాగ్రత్తగా ఉండాలి. ప్రొఫెషన్ రీత్యా అతి జాగ్రత్తగా ఉండాలి, మాట రీత్యా, ఆరోగ్య రీత్యా, ఎదుటి మనిషితో సంబంధ బాంధవ్యాల రీత్యా. ఒక్క భార్యాభర్తల సంబంధమే కాదు కదా, మనకి అక్క చెల్లెళ్ళు ఉంటారు, అన్నదమ్ములు ఉంటారు, స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, రకరకాల బాంధవ్యాలతో మనిషి జీవిస్తూ వెళ్తాడు. ఏ బాంధవ్యాన్నైనా చెడగొట్టుకోకుండా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుంటూ వెళ్ళాలి.